आदाब नाजरीन। नारायणगुड़ा पुलिस और ईस्ट जोन टास्क फोर्स ने 1 करोड़ 70 लाख रुपए की चोरी का माल बरामद कर लिया। शातिर चोर की गैंग गिरफ्तार। नारायणगुड़ा पुलिस और ईस्ट जोन टास्क फोर्स की मुश्तरका कार्रवाई में एक शातिर चोर की गैंग बेनकाब हुई और उनको गिरफ्तार कर लिया गया। पुलिस ने उनके कब्जे से तकरीबन 1 करोड़ 70 लाख रुपए मालियत की चोरी शुदा सामान बरामद किया गया। कार्रवाई एक शिकायत के बाद की गई जो 7 जून 2025 को बशीरबाग के रहने वाले एक शख्स ने की। उन्होंने बताया कि 5 और 6 जून की दरमियानी रात उनके गैर मौजूदगी में कुछ नामालूम अफराद ने घर की खिड़की की जाली तोड़कर अंदर दाखिल हुए और 173 तोले सोना, 17 लाख रुपए नकद और कीमती घड़ियां चोरी कर ली थी। इस केस में 7 लोग मुलव्विस थे, जिसमें से 4 लोग को गिरफ्तार कर लिया गया और 3 लोग फरार है। गिरफ्तार मुलजिमीन की शिनाख्त चौपल सागर कुमार, आकाश कुमार, सखलेन खान, चंद्रशेखर के जो 3 लोग फरार है उनके नाम आशीष, अश्विनी, शालिनी हैं। मेन मुलजिम चौपल सागर कुमार को उसके घर के बारे में मुकम्मल मालूमात थी क्योंकि उनकी सास वहां मुलाजिम के तौर पर काम करती थी। उसने मौके का फ़ायदा उठाते हुए दीगर मुलजिमीन के साथ मिलकर चोरी का मनसूबाबंदी की। 16 जून 2025 को शाम के वक्त पुलिस ने 4 मुलजिमीन को आसिफ नगर के इलाके कुमारवाड़ी से गिरफ्तार किया जब वो शहर छोड़ने की कोशिश कर रहे थे। पूछताछ के दौरान उन्होंने जुर्म का एतराफ़ किया और उनके कब्जे से दर्ज सामान बरामद किया गया। पुलिस ने उनके कब्जे से 158 तोले सोने के जेवरात, 10,75,000 रुपये नकद और 8 कीमती घड़ियां बरामद की। मज़ीद ऐसे ही लेटेस्ट न्यूज़ और अपडेट्स देखने के लिए हमारे चैनल हैदराबाद 24/7 न्यूज़ को सब्सक्राइब और फॉलो कीजिए। ब्यूरो रिपोर्ट, हैदराबाद 24/7 न्यूज़। దాదాపు 10 days బ్యాక్ జరిగినటువంటి నారాయణగూడ హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్లో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద బక్రీద్ టైంలో మేము అందరము బిజీగా ఉన్నప్పుడు నారాయణగూడ అవంతి నగర్ ప్లేస్లో రామకృష్ణ, నూకల రామకృష్ణ అనే ఇంట్లో అర్ధరాత్రి సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 to 3 మధ్యలో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి థెఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వీళ్ళు ఒక 2 వీలర్ మీద రావడం జరిగింది. ఈ 2 వీలర్ ఎక్కడ పోయిందనేది మనము ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఇది ఆసిఫ్ నగర్ నుంచి గుడిమల్కాపూర్ టు త్రో రాజేంద్ర నగర్ అప్ టు హిమాయత్ సాగర్ వరకు కూడా ట్రేస్ అవుట్ చేశాము. ట్రేస్ అవుట్ చేసి ఇందులో అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు పేర్లు ఏమనగా చౌపాల్ సాగర్ కుమార్, ఇతను అమలాపూర్ కార్వాన్లో ఉంటాడు. ఆకాష్ కుమార్ మండల్, ఇతను బైక్ మెకానిక్, ఇతను కూడా బీహార్కి సంబంధించిన ఇతను. వీళ్ళిద్దరు A1 and A2 వీళ్ళిద్దరు కలిసి 2 వీలర్ మీద వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అఫెన్స్ జరిగిన తర్వాత ఈ 2 వీలర్ని గాయబ్ చేయడానికి సక్లైన్ ఖాన్ అనే అతను ఒక టాటా ఏస్ వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 2 వీలర్కి ఉన్నటువంటి నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి అది పాడైపోయినట్టుగా ఒక టాటా ఏస్ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము మన నారాయణగూడ ఏసీపీ, సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య మరియు టాస్క్ ఫోర్స్ టీము, SHO నారాయణగూడ, DI అండ్ అదర్ క్రైమ్ టీమ్స్ అందరు కూడా కలిసి దాదాపు 6-7 days కంటిన్యూస్గా ఎఫర్ట్ చేసి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇందులో వీడు చౌపల్ సాగర్ కుమార్ అఫెన్స్ చేసిన తర్వాత దాదాపు 10 లక్షల రూపాయలు చంద్రశేఖర్ చౌపాల్ అని వీళ్ళ ఫాదర్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఫాదరు వీటిని ఉపయోగించి అప్పులు కూడా కట్టుకున్నాడు. సో వాటిని రికవర్ చేసి అతన్ని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నాం. దీనికి మనము చెప్పాలంటే గుడ్ ఎఫర్ట్స్ డన్ బై SHO నారాయణగూడ అండ్ హిస్ క్రైమ్ టీమ్, DI నాగార్జున అండ్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో done very good. Finally they caught main accused person. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మిస్టర్ నాగార్జున టీం ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ జరగడానికి ప్లాన్ కోసము ఏం చేశారంటే వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
ఓనర్ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళ అత్త అత్త ఎవరైతే ఉన్నారో అత్త నుంచి ఓనర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడము, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళ మరదల ద్వారా, అంటే వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో భార్య యొక్క చెల్లెలి ద్వారా ఆ ఇంటికి సంబంధించిన మెయిన్ లాక్ ఏదైతే ఉందో, స్టోర్ లాక్ ఏదైతే ఉందో దాని కీని తస్కరించి వీళ్ళ మర్దల ద్వారా తస్కరించి ఈ అక్యూజ్డ్ A1 తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు వాళ్ళు 6 months నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే మనకు చేసిన అఫెన్స్ని బట్టి చూస్తే డైరెక్ట్ వాళ్ళు ఇంటికి రావడము, తర్వాత కిటికీ గ్రిల్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ బీరువా ఓపెన్ చేసి తీసుకొని పోయారు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే నోన్ పర్సన్స్ అనే ఉద్దేశంతో మనము కరెక్ట్ వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 158 తులాల బంగారు ఆభరణాలు, దాదాపు 8 వాచ్లు, తర్వాత 10,75,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ థెఫ్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా 100% రికవరీ చేయడం జరిగింది.